ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దయచేసి ఇంతకు ముందు భూమితో ఎలా మాట్లాడేవారు అలా మాట్లాడండి ప్లీజ్. స్టాప్ ఇట్. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ నువ్వు ఏడవడం ఆపు. ఎవరైనా చూస్తే నేను ఏడిపిస్తున్నాను అనుకుంటారు. మళ్ళీ అపార్థాలు వస్తాయి. మళ్ళీ నా క్యారెక్టర్ డిగ్రేడ్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అసలు నేను కార్ ఎందుకు ఆపానంటే నీ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని. అది కూడా ఒక తెలిసిన అమ్మాయిది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? దీన్ని కూడా ఓ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకూడదని చెప్తున్నాను. చెప్పు భూమి, ఓకేనా? కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? ఓకే, నేను వెళ్తాను. భూమి, నేను నిన్ను ముద్దు పెట్టుకున్నప్పుడే నువ్వు నన్ను కొట్టుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. భూమి, మళ్ళీ మనం ఎదురయ్యి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆఖరిది కావచ్చు. ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబోతున్నావు. ఆ శరత్చంద్ర అన్న, ఆయన కుటుంబం అన్న నాకెప్పటికీ శత్రువులే, శత్రువులే, శత్రువులే. ఏమిటో పరంధామా ఈ మలుపులు, ఏమిటో నీలమేఘశ్యామా నీ రచనలు, ఏమిటో పరంధామా ఈ మలుపులు, ఏమిటో నీలమేఘశ్యామా. జీవితమను వైకుంఠపాళిలో ఆవులను చేస్తావు, జీవితమను వైకుంఠపాళిలో ఆవులను చేస్తావు. జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు, జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు. నీ రచనలు ఏమిటో పరంధామా ఈ మలుపులు. భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. దారి పొడుగున వింతలు చూపిస్తావు, అయోమయం చేసి మురిసిపోతావు. తూర్పు పడమరలకు ముడిని వేస్తావు, చూడబోయే లోపే రాత మారుస్తావు. నీడనే కసిరేటి ఇల్లు చేరుస్తావా, జాడనిందించే గడప దాటిస్తావా. నీ లీల పరమార్థము తెలియదు పరమాత్మ, నీ ఆట అంతరార్థము అర్థమే కాదయ్యా. నీ లీల పరమార్థము తెలియదు పరమాత్మ, నీ ఆట అంతరార్థము అర్థమే కాదయ్యా, అర్థమే కాదయ్యా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పానా? నీ రచనలు ఏమిటో ఓ పరంధామా ఈ మలుపులు, ఏమిటో
చెప్పు చెర్రీ. ఆ, ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడదామని వచ్చాను. లోపలికి రావచ్చా? హ్మ్. గుడికి వెళ్ళావని తెలిసింది. దర్శనం బాగా అయిందా? మళ్ళీ మనం ఎదురయ్యి ఇలా మాట్లాడుకునే సందర్భం ఇదే ఆఖరిది కావచ్చు. ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబోతున్నావు. లేదు చెర్రీ, నేను వెళ్ళేసరికి గుడి మూసేశారు. ఏదో మెయింటెనెన్స్ ప్రాబ్లం అంట. అయ్యో, దగ్గరలో ఉన్న మరో గుడి ఏదో ఒక దగ్గరికి వెళ్ళాల్సింది కదా. లేదు చెర్రీ, నేను ఏ దేవుడి దర్శనం కోసం వెళ్ళాలనుకుంటున్నానో ఆ దర్శనమే కావాలనుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.